నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలో రాజారాం నగర్ కాలనీలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పట్టణంలోని విశ్వ బ్రాహ్మణ వర్గానికి గత 40 సంవత్సరాల క్రితం ఆర్కుల్ రాజారాం మంత్రిగా ఉన్నప్పుడు బ్రాహ్మణ గారి ఆలయం నిర్మాణానికి స్థలాన్ని కేటాయించారు. అయితే వారు పునాది వేసి ప్రహరీ నిర్మించారు. నిర్మాణానికి డబ్బులు లేక ఆపేశారు. ఇప్పుడు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిధులు ఇవ్వడంతో మళ్లీ ప్రారంభించడానికి చూసే వరకు అందులో బుడక జంకం కులస్తులు కళ్ళు కాంపౌండ్లో ఏర్పాటు చేశారు. దీంతో విశ్వ బ్రాహ్మణులు బ్రాహ్మణ గారి ఫోటో పెట్టి పూజ చేశారు. విషయం కాలనీలో వివాసం ఉండే బుడక కంచ కులస్తులు వారితో వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల వారికి పోలీసులు నచ్చజెప్పారు. త్వరలోనే సమస్య పరీక్షిస్తామని తెలిపారు. రాజారాం నగర్ కాలనీ వీరబ్రహ్మేంద్ర స్వామి మందిరం కొరకు గత 40 సంవత్సరాల క్రితము అరుగుల్ రాజారాం మినిస్టర్ గారు ఉన్నప్పుడు రాజారాం కాలనీ అని చెప్పి దానికి అన్ని ప్లాట్లు లేఅవుట్ చేయించిండు. లేఅవుట్ చేయించినప్పుడు మా పెద్దలందరూ కలిసి ఆర్మూరు వాస్తవ్యులు అందరు కలిసి అక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామికి మాకు ప్లాట్లు కావాలా సార్, మాకు గుడి కోసము కేటాయించండి అని రాజారాం మినిస్టర్ గారికి చెప్తే